ఓం కామాఖ్యే వరదే దేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోని ముద్ర నమోస్తుతే. సో ఈరోజు మనం కామాఖ్య దేవాలయంలో ఉన్నాము. ఈరోజే మనకు 5 రాష్ట్రాల రిజల్ట్స్ రావడం జరిగింది. సో జనాలు ఎవరు ఉండరని చెప్పేసి చాలా ఖాళీగా ఉంటుందనే ఉద్దేశంతో మనము ఈరోజు రావడం జరిగింది. ముందుగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి చూపిద్దామని. అక్కడ జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా కానీ చాలామంది చూస్తూ ఉంటాం మనము. ఇక్కడ సెలబ్రిటీలు అందరూ ఫోటో దిగుతుంటారు. సో క్షేత్రపాలకుడు వినాయకుడు అంటే గణపతి అక్కడ. సో చాలామంది అక్కడ మనకు ఫోటో దిగడం మీరు గమనించి ఉంటారు. సో క్షేత్రపాలకుడు అంటారు వినాయకుడిని ఇక్కడ. సో అలాగే మన పైన తీసుకుంటే అంబానీ ఫ్యామిలీ సుమారు కొన్ని కిలోల బంగారంతో అక్కడ పైన బంగారు తాపడం చేయించడం జరిగింది. గోపురం అంతా కూడా ఇది మామూలుగా విఐపి ఎంట్రన్స్, వివిఐపి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే జనరల్గా త్వరగా 5 నిమిషాల్లో దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి బయటికి రావడం జరుగుతుంది. జనరల్గా తిరుపతిలో ఉన్నట్టు ఉండదు, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే కామాఖ్య, లక్ష్మి, సరస్వతి ముగ్గురు ఉండేటువంటి పీఠం, యోనిపీఠంలో ఉండేటువంటి అది కనిపిస్తుంది కదా మీకు గోపురము. అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. లక్ష్మి, సరస్వతి, కామాఖ్య ముగ్గురు అమ్మవార్లు అక్కడే ఉంటారు. ఇక్కడ నుండి వెళ్ళగానే ఉత్సవమూర్తి ఉంటుంది ఇక్కడ అమ్మవారు. అక్కడ నుండి రైట్కి తిరగగానే మనకు ముఖ్యమైనటువంటి యోనిపీఠంలో ఉండేటువంటి అమ్మవారు, అక్కడ 3 యోనిపీఠంలో ఉండే అమ్మవార్లు ముగ్గురు దర్శనమిస్తారు మనకు. ఇక్కడ అమ్మవారు కామేశ్వరి. చాలామంది పండితులు కావచ్చు, చాలామంది తెలియని వారు ఏం చెప్తారంటే కామము అంటే అదేదో చెడు మాట మాట్లాడతారు. కామము అంటే ఇక్కడ కోరికలు తీర్చున్నది కామేశ్వరి. కోరికలు తీర్చున్నటువంటి అమ్మవారు కామాఖ్య అమ్మవారు. సో మనం కోరుకునేటువంటి కోరికలు, ఎలాంటి కోరికలైనా తీర్చేటువంటి అమ్మవారు కామాఖ్య అమ్మవారు. మనం చూసుకుంటే ఇంతకుముందే మోడీ గారు స్పీచ్ ఇస్తూ చెప్పినారు, కామాఖ్య అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్తోని ఈరోజు గెలవడం జరిగింది అని అంత నమ్ముతారు మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా కామాఖ్యాదేవిని అలా నమ్ముతారు. ఏ గెటప్ కే అమ్మదేవత శీతలాదేవి అమ్మవారు. అలాగే ఇక్కడ పక్కన మొక్కులు తీర్చుకోవడానికి, కోరికలు తీరడానికి చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇక్కడ కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి దీపాలు వెలిగించుకొని వాళ్ళ మొక్కులు లేదా వాళ్ళు కోరికలు కోరుకున్నవి తీరడానికి ప్రయత్నం చేస్తారు. దేవాలయానికి సింహద్వారము. మామూలుగా సింహద్వారము, అక్కడ పులిద్వారము. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చింది పులిద్వారము చూపిస్తాను నేను. ఇది సింహద్వారము, అమ్మవారి దేవాలయానికి సింహద్వారము. అలాగే ఇక్కడ క్షేత్ర పాలకుడు ఎలాగో క్షేత్ర రక్షకుడు కూడా ఉన్నాడు ఈ దేవాలయానికి. ఆంజనేయ స్వామి క్షేత్ర రక్షకుడు ఇక్కడ. దీన్ని బలీగర్ అంటారు. ఇక్కడే బలులు, పంచబలులు, ఇతరత్ర బలులన్నీ ఇచ్చేది ఇక్కడే. సో రేపు అంటే ఇవాళ 4వ తారీఖు కదా, మే 4 ఇవాళ. రేపు మన 3 పూజలు ఉన్నాయి ఇక్కడ, స్పెషల్ పూజలు. రేపు పంచబలులు ఉన్నాయి మనకు. ఇక్కడే పంచబలి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ. ఇదంతా బలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రదేశం. అందరేనా कुबेर नहीं दिखाना है? हाँ ना, इधर से नहीं मतलब उधर से दिखने से आदमी लोग कुबेर में जाना है, एंट्री नहीं है. ఓకే సంపత్ ఇట్రా, వెనక ఇట్రా అని తీసుకో. అక్కడ చూపించు, ఆదిశంకరాచార్యుల వారి దేవాలయం అది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ బలులు జరుగుతున్నాయి, వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి, చాలామంది అంతవరకే చెప్తారు. కానీ ప్రయత్నము చేసిన తర్వాత కూడా ఒకసారి యాగం నిర్వహిస్తే ఆ మేక అనేటువంటిది డైరెక్ట్గా వెళ్ళి యాగంలో పడి చనిపోతుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, బలులు ఇక్కడ ప్రత్యేకించి కామాఖ్యలో బలులు ఆపడానికి వీలు లేదు, ఖచ్చితంగా అమ్మవారికి బలులు ఇవ్వాలి అనేటువంటి ఒక నియమం అనేటువంటిది ఏర్పడ్డది. సో అది
ఆదిశంకరాచార్యుల వారి దేవాలయం. ఇక్కడ లైట్ పైన చెట్టు దగ్గర కనిపిస్తుంది కదా, అది ఆ దేవాలయం. జయమా. మా ఏ బోలేతో సప్లో కాక ఎదిరించి బయట. సో వీరు విశ్వకర్మ ఈ దేవాలయాన్ని, కామాఖ్య దేవాలయాన్ని పూర్తిగా నిర్మించినటువంటి వారికి సంబంధించినటువంటి విగ్రహం ఇది. మన బేటీ ఆయే, బేటీ కా పూజ ఆయే. లక్ష్మీ అమ్మవారు ఇక్కడ, లక్ష్మీ అమ్మవారు అక్కడ నారాయణుడు. సో వీళ్ళిద్దరు లక్ష్మీ నారాయణులు. సో ఇది కామాఖ్య దేవాలయానికి సంబంధించినటువంటి, ఇప్పుడు మనం ఏదైతే ముఖ్యమైనటువంటి యోనిపీఠం ఉంటుందో దీని లోపల యోనిపీఠం ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు మనం. కామాఖ్య దేవాలయానికి క్షేత్రపాలకుడు గణపతి. సో ప్రోటోకాల్ మామూలుగా మీరు ఎక్కడ చూసినా సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఇక్కడ నిల్చొని ఈ స్వామికి, గణపతికి దండం పెట్టడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది మనం లోపలికి ప్రోటోకాల్ వివిఐపి ఎంట్రన్స్ ఇది. అదంతా లైన్ ఉంటుంది. ఇదేమో వివిఐపి ఎంట్రన్స్. ఇట్లా వెళ్ళిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళగానే ఇమ్మీడియట్గా రైట్కి తీసుకొని మళ్ళీ రైట్కి వస్తే ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. కామాఖ్య అమ్మవారి పీఠం ఇక్కడ ఉంటుంది. దేవాలయం లోపల వటుక భైరవుల వారు ఉన్నారు. ఇక్కడ తిప్పు మహేశ్వర్ భైరవ్ అని ఇక్కడ స్పెషల్. ఈ పక్కనే మనకు హోమాన్ని నిర్వహిస్తారు. లోపల పంచబలి జరిగిన తర్వాత ఇక్కడ పక్కన ప్రతిరోజు హోమం జరుగుతుంది. మనం నిర్వహించేటువంటి పూజలన్నీ కూడా ఇక్కడ హోమం జరుగుతుంది. తిప్పు మహేశ్వర్ భైరవ్ అంటారు. సో ఇందాక మనం అక్కడ సింహద్వారాన్ని చూసినాము. ఇది పులి ద్వారం. అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది టైగర్ ఎంట్రీ, అది లయన్ ఎంట్రీ. ఎంట్రీనే అందరూ వాడుతూ ఉంటారు. ఇది ముఖ్యమైనటువంటి ఎంట్రీ అని చెప్పుకోవచ్చును. ఓం కామాఖ్య వరదదేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతే. సో ఇది మనకు ఒరిజినల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి వెళ్తూ ఉంటాము. సో ఇవాళ చాలా ప్రశాంతంగా, ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా జనాలు ఉండరు అని చెప్పి మేము రావడం జరిగింది. నిజంగానే జనాలు ఎవరు లేరు. చాలా ప్రశాంతంగా అమ్మవారికి సంబంధించినటువంటి లోపల ధ్యానం చేసుకొని చాలా ప్రశాంతంగా ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాము. జై కామాఖ్య.